హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అలసందల వడలు చేస్తున్నా. ఇవి ఒక 2-3-4 గంటలు నానబెట్టిన అలసందలు. ఇవైతే గాలిచ్చి నీట్గా ఆరబెట్టినాను. ఏదో లైట్గా నాకు వచ్చిన కాడికి గాలిచ్చాను, అంత పర్ఫెక్ట్గా గాలియడం రాదు నాకు. ఇవైతే గాలి చేసినాక ఒక క్లాత్లో వాటర్ అంతా తీసేస్తాలాగా ఆరబెట్టాను. ఇప్పుడైతే గ్రైండర్కి వేస్తున్నా. ఫస్ట్ బ్యాళ్ళు నీళ్ళు ఏమి వేయకూడదు. ఈ వడలో వేయాలనుకుంటే 2-3 స్పూన్లు అంతే, ఎక్కువ వేయకూడదు నీళ్ళు. కాస్త ఉప్పు వేస్తున్నా, త్వరగా మెదుగుతుంది. ఉప్పు వేస్తే త్వరగా మెదుగుతుంది, ఒక టిప్పు. కొద్దిగా ఉంచుకున్నాను, అవి కూడా లాస్ట్కి వేస్తాను. ఇవైతే పచ్చిమిరకాయ, అల్లం, ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలా చాపింగ్ మిషన్తో. అట్లయితే గ్రైండర్లో బాగా ఈజీగా అవుతుంది. కొత్తిమీర వేస్తున్నా కొద్దిగా. అది బాగా బుర్ర కావాలా, మొత్తం నీటింగ్ తీసుకుంటేనే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మొత్తం తీసామని గ్రైండర్లోంచి. ఇదైతే ఆయిల్ కాగింది, ఆయిల్ పెట్టాను. కొద్దిగా వడపిండి కొంచెం వేస్తున్నాను. ఇది వాటర్లో టెస్ట్ చేయొచ్చు, అది కొంచెం వేస్తే పైకి తేలుతుంది చూడండి, బాగా గ్రైండ్ అయినట్టు పిండి. ఇప్పుడు వచ్చేసి వడలు వేయడమే. ఇంకా అట్లా వడలు నాకేం అంతగా బాగా రావు, ఏదో ట్రై చేస్తున్నా అంతే. ఇంతకుముందు 2-3 సార్లు చేశాను వడలు. నీళ్ళు వేస్తే సరిగా రాదు పిండి. ఎర్రగడ్డలో నీళ్ళు, నేనైతే ఆనియన్ వేస్తాను, అప్పుడు ఆనియన్లో ఎర్రగడ్డలో నీరు ఉంటుంది కాబట్టి దీంట్లో వాటర్ ఎక్కువ వేయకూడదు, లేదంటే వడలు రావు సరిగ్గా. సోడా అయితే వేయరు ఎవ్వరు, మా పక్క వేయరు సోడా. దీంట్లో అయితే ఆయిల్ పీల్చేస్తుంది సోడా వేస్తే. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, కడ్డీ అంటాం మేము, దీంతో తిరిగేయడానికి చాలా యూజ్ అవుతుంది బాగా ఈ కడ్డీ. వడలు అయితే మేమైతే మా సైడ్ అయితే ఇవే చేసుకుంటారు. ఈ వడలు చేసినప్పుడు నాన్ వెజ్ కూడా చేసుకుంటారు మా సైడ్న. దీంతో నూనె ఏం లేకుండా మంచిగా ఇట్లా చేసి తీసి పక్కన పెట్టుకోవాలా. మై స్టైల్ వడలు రెడీ, అలసందల వడలు రెడీ.